నీకు రూపాయరా చిల్లరది ₹10 చెక్కాల్సింది ఎవడ నువ్వు బొక్కన్నా ఒక్కేం కాదు ముద్దుగా అలా కూడా పిలుస్తారు జక్కన్న ఫ్యామిలీ నువ్వా సర్లే విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి 1,50,000 ఏంటి అట్టపడ్డాడు చూడబడుతుండే వద్దులే రూపాయి బొక్క ఎందుకు అట్టపడ్డావు మరి ఎక్కువ కాదు 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది 5 కాయలా అయ్యేంటి తలకాయ 1 మెడకాయ 2 గుండుకాయ 3 చెప్పు ఎవరికి చెక్కాలి మా బావది మా చేతు ఈ చేతు స్నానం చేయలేదంటే బాబు కాలెత్తు ఈ కాలెత్తు ఏంటి తమాషానా పడిపోడా మరి అదే ఆ కాలు కింద పెట్టి కాలు ఎత్తచ్చు కదా అలా కూడా చేయొచ్చు ఎత్తు సైట్ సైట్ మెజర్మెంట్స్ అయిపోయినాయి వెళ్ళి అక్కడ నుంచో మనం ఫోజ్ ఫిక్స్ చేద్దాం బావా పైకంటే ఇక్కడ నుంచో 37 ఇదిగో బావా గురుగారు ఆ పోజ్ చూడండి ఏంటి నేను ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు అది ఇది తీసుకో బావా గురుగారు ఈ పోజ్ చూడండి ఏ ఫోజు ఏంటి నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు తీవై బాణం అదో ఫోజులు నువ్వు ఇదిగో మంచి ఐడియా వచ్చిందా కూర్చోమని చెప్పు విగ్రహం కూర్చోవడం ఏంటి అదే వెరైటీ కూర్చో కూర్చోనండి కూర్చో బావా ఓ చుట్ట పెట్టు చుట్ట ఇదిగో బావా చుట్ట మరి చెంబేమవుతా చెంబు కూడా బాగుంటుంది పెట్టు పెట్టా వెరీ గుడ్ కూర్చో పక్కన అది ఈ ఫోజు ఫిక్స్ అయిపోయిందయ్యా మొత్తం అయిపోయింది అవును ఈ జనాలేంటి గోలేంటి ఇంతకీ ఏం చేస్తాడు సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా ఆ రౌడీ గురించి ఇప్పుడు ఎందుకు లేవా అతనే ఇతను వీడికి నా ఫోటో ఇవ్వండి విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది ఇందాక 10,000 అన్నావు అది వెళ్ళి పని మొదలు పెట్టు వెళ్ళు ఒక్క నిమిషం హలో సార్ నేను భరత్ ని మీరు చెప్పిన ఫ్యాక్షన్ బ్యాచ్ లో వెంకటరెడ్డి దొరికాడు సార్ వెరీ గుడ్ ఎక్కడున్నారు మీరు సిటీలోకి ఎంటర్ అవుతున్నాం సార్ ఎక్కడ తీసుకురమ్మంటారు ఆఫీస్కి తీసుకురండి నేను వచ్చేస్తున్నాను అలాగే సార్ నాకు అర్జెంట్ పని ఉంది నువ్వు చందుతో హాస్పిటల్కి వెళ్ళు అంతేగా రావు గారు ఏంటి సార్ అంత ఎక్సైటింగ్ గా ఉన్నారు శంకర్ గారు చిట్టిని చంపడానికి కడపలో ఫ్యాక్షన్ బ్యాచ్ ని పెట్టాడు కదా సార్ ఆ బ్యాచ్ లో ఒకడు దొరికాడు సార్ వాడిని ఉతికి నిజం కక్కించి సాక్ష్యం చెప్పిస్తే శంకర్ చాప్టర్ క్లోజ్డ్ బోస్ గారు ఎప్పుడు వస్తారండి ఇంకా టైం పడుతుంది వస్తారు అంటే అప్పుడే రారా అండి రారు సారీ సార్ పోలీస్ స్టేషన్ ముందే ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్ పెని సంతకం పెట్టు నీ సైట్ వచ్చినట్టే వెళ్ళు ఏమైందిరా పనవలేదా పొడి చేశానన్నా అంత నా బోసుగాడు వచ్చాడన్నా కత్తక్కడే వదిలేశానన్నా వాడు వచ్చేస్తాడన్నా ఎన్నిసార్లు చెప్పానరా మర్డర్ చేసే ముందు చేతి గ్లౌస్ వేసుకోమని తప్పైపోయిందన్నా ఈసారికి ఎలాగైనా కాపాడన్నా నీ రాతలో జైలు లేదు టెన్షన్ పడద్దు లే నో టెన్షన్ రే చెరుకు రసం ఎవరా ఈ చేత్తోనే కదా పొడిచింది రండి బోస్ గారు గదవకి తొందర ఎక్కువ చెరుకు రసం కావాలంటే మిషన్లో చెరుకు పెట్టాలి గాని చేతులు పెట్టకూడదుగా అనవసరమైన దాంట్లో చేతులు పెడితే ఇలాగే ఉంటుంది వేలుముద్దలు తీసుకుందాం అనుకుంటే చేయలేదు ఎవడైనా ముందుకొస్తే బుల్లెట్ దిగే ప్లేస్ మార్క్ బోస్ ఏంటి నువ్వు చేస్తున్నది అరెస్ట్ చేస్తున్నాను సార్ అదే ఎందుకని అడుగుతున్నాను వీడు ఒక మర్డర్ కేసులో సాక్ష్యాన్ని మాయం చేయడానికి ట్రై చేస్తున్నాడు అది నువ్వు ప్రూవ్ చేయగలవా చేస్తాను వీడిని వీడి వెనకాల ఉన్న మనుషులు అందరూ బతుకులు బయట పెడతాను హలో సార్ నమస్తే సార్ నేను డిఏజీని మాట్లాడుతున్నాను సార్ బోసు శంకర్ని అరెస్ట్ చేస్తున్నాడు సార్ హోమ్ మినిస్టర్ మాట్లాడు
ఓకే సార్. హే శంకర్, వెళ్ళండి. ఏంటి సార్ వాడిని అలా వదిలేశారు? డోంట్ బి డిసప్పాయింటెడ్. వీడి వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఇప్పుడు అర్థమైంది ఇంట్లోనే దొంగలు ఉన్నారని. అక్కడి నుంచి నరుక్కుంటా వస్తే గానీ వీడి బేస్మెంట్ కదలతాం. ఇక్కడే ఆ పాపు. ఏంటి ఇక్కడ దిగిపోతావు? నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా. ఇదే కదా మా ఇల్లు. ఏంటి ఇది మీ ఇల్లా? మరి నువ్వు ఆ స్కూటీలో రావటం ఏంటి? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నన్నుగా ఇష్టపడాలి కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసి కాదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయి, డీటెయిల్స్ నాకు తెలీదు. సర్లే లోపలికి వెళ్దాం రా. వద్దులే, నేను ఇంకోసారి వస్తాలే. ఓకే బాయ్. బాయ్. ఎంత ఉంటుందంటావు? వర్కౌట్ అవుతుందంటావా? 10-15 కోట్లు ఉంటుందా? ఓ 50 వేసుకో. అర్థం కాల? ఆడపిల్లల తండ్రులు 10-20 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ పిల్లల్ని మీరు వల్లో వేసుకుని 4-5 నెలల్లో దానికి ఓనర్ అయిపోదాం అనుకుంటారు. మంచి పర్సనాలిటీ, ఓ బైకు, దాంట్లో పెట్రోల్. ఇదేగా మీ పెట్టుబడి. మీరు ఇందు ఫాదరా? బో కుర్రోడు మంచి స్పీడే. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. కానీ మీ అమ్మాయి విషయం గురించి నాకు తెలియదు. ఇందు నన్ను ప్రేమించుకున్న ఉండటానికి మీరు ఏదైనా చేసుకోండి, తండ్రిగా మీకు హక్కు ఉంది. కానీ వన్స్ మీ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పిందో మీరు కాదు కదా, ఎవడొచ్చినా ఆపలేడు. ఆల్ ది బెస్ట్. చూసారా జనరేషన్? ఆ కుర్రోడు అన్న దాంట్లో ఒక మొక్క కూడా తప్పు అనిపించలేదండి నాకు. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? లోపలికి వెళ్ళి అమ్మాయి గారిని స్ఫూర్తిగా డీల్ చేయండి. అమ్మాయి గారిని కాలేజీ నుంచి ఎలా వచ్చావు అడగండి. నిజం చెప్పింది అనుకోండి ఏమీ లేనట్టు, అబద్ధం చెప్పింది అనుకోండి ఏదో ఉన్నట్టు. అప్పుడు ఈ సంగతి చూద్దాం. హాయ్ కన్నా. హాయ్ డాడీ. రండి. బయట స్కూటీ లేదేంట్రా? రిపేర్కి వచ్చాను. మరి కాలేజీ నుంచి ఎలా వచ్చావు? ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్టే. ఫ్రెండ్ అంటే? చందు. అదేమా ఆ రోజు చెప్పాను కదా ట్రైన్ లో ఫ్యామిలీ కలిసిందని, అతనే. ఆ అబ్బాయా? లోపలికి పిలిచుండొచ్చు కదమ్మా. చూడమ్మా, ఈ ప్రేమలు పగలు ఫ్రెండ్షిప్ నుంచే పుడతాయి. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. నువ్వా? ఏంటి ఎవరైనా అబ్బాయి అనుకున్నావా? అంత ధైర్యం ఎవరికి ఉందిలే గాని ఏంటి సడన్ సర్ప్రైజ్? కొంపతీసి పెళ్లిగానే ఫిక్స్ అయిందా? అంత కరెక్ట్ గా చెప్పావే. నువ్వు పట్టుకున్న గ్రిప్ చూసి అత్తయ్య కూడా వచ్చిందా? వచ్చాలే. ఎప్పుడు మేం రావటమే గాని నువ్వు ఒక్కసారైనా మా ఊరు వచ్చావా? అత్తయ్య పెళ్లికి రాకపోతే చంపేదు. పెళ్లి బట్టలు నువ్వు సెలెక్ట్ చేస్తే గాని కుదరదని పట్టుబట్టిందే. బయలుదేరండమ్మా, లేట్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. పక్కన నిలబడ్డావేంట్రా? ఇక్కడెక్కరా? ఎలా కనపడుతున్నా నీకు? ఐస్ ఐస్ అని ఐస్ అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? ఐఎమ్ సూపర్వైజర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్. వెళ్ళి చెప్పిన పని చూసుకెళ్ళు. సీరియస్ లుక్ ఒకటి. హలో స్పీకింగ్. చందుగాడు దొరికాడు నాకు, కొండిగాడు. మిస్టర్, నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నెక్లెస్ దొంగిలించడానికి వచ్చావా? ఏమయ్యా, షాప్కి వచ్చేది బట్టలు కొంటానికి కాకుండా ఐస్లు అమ్మటానికి వస్తారు? ఐసులు గీసులు ఊసేత్తద్దు. నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నగలు దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగతనం చేసి పెద్ద దబాయిస్తున్నావు ఏంటి? హైట్ అనుకుంటున్నావా? కొట్టారంటే పళ్ళు కాలుతాయి. నెక్లెస్ ఇక్కడ పెడతాయి. చూద్దాం. చూపించు. సైలెన్స్. ఇతను బట్టలు కొనడానికి వచ్చి నెక్లెస్ దొంగతనం చేశాడు. దొంగతనం చేసామంటాయా? నెక్లెస్ ఎక్కడ ఉంది? చూడు. ఏది కాదు, బ్యాగ్ చూపించు. చూడు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం బాబు. ఇలాంటి జప్పగాళ్ళని చాలా మంది చూసాం. దొంగ పిల్ల మీ ప్రొపరేటర్ని పిలవండి, మీ ఓనర్. ఆయన ఎందుకు సార్? తేవయ్యా. ఏంటి న్యూస్? ఏంటి మీరేనా ఓనర్ దీనికి? అవును. దొంగ ఫేస్ లా కనిపిస్తున్నాయి మాయి. మేము దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగ ఫేస్ వీడియో చూడండి, ముందు వీడియో దొంగతనం చేస్తుంటాడు. నన్ను దొంగ అంటాడంటే నువ్వే దొంగతనం చేస్తున్నావు. చూపించు. ఇద్దరుగా చూసుకోండి. ఏంటిది? దొంగ వెధవ. ఇన్నాళ్ళు మన షాప్ నుంచి పోయిన వస్తువులు నువ్వే కొట్టేసావన్నమాట. వీడు జాయిన్ అయినప్పటి నుంచి ఏ వస్తువులు మన షాప్ నుంచి పోయాయో లిస్ట్ అవుట్ చేయండి. ఆల్రెడీ రెడీగా ఉంది సార్. రెడీగా ఉందా? 30 పట్టు చీరలు, 22 బ్రాలు, 5 లంగాలు బ్రాలా మొత్తం కలిపి 2,50,000. ఓ మై గాడ్, కాల్ ద పోలీస్. పోలీసులా? కలర్ బాగుంది కదా. ఇవే ఎంతసేపు సెలెక్ట్ చేస్తాం, వేరే ఏమైనా చూద్దాం. మీ ఆయన బట్టలు కొనాలి, అదే గాని తొందర. దీని పైకి తీసుకెళ్లి ఏం కావాలో చూడు, చీరలు మేము సెలెక్ట్ చేస్తాం. లేటెస్ట్ డిజైన్ చూద్దాం. ఇక్కడ ఏమైనా కొత్త ప్యాటర్న్ షర్ట్స్ ఉంటే చూపించండి. సైజ్ ఎంత మేడం? చెప్పు. తెలీదా? ఓవర్ యాక్షన్ చేయకు, నేనేమనుకోలే. చెప్పు. నిజంగా తెలీదే.
నువ్వు పెద్ద వేస్ట్ క్యాండిడేట్ వే. ఇప్పుడు ఎలా? డోంట్ వరీ, ఇక్కడెవడైనా నీ వుడ్ బి సైజ్ కి మ్యాచ్ అవుతాడేమో చూడు. ఏ అతను ఇంకొంచెం హైట్ ఉంటాడు. అతను ఇతను ఓకే. ఎక్స్క్యూజ్ మీ. yes ఏ చందు. ఏ ఇందు నువ్వేంటి ఇక్కడ? మా కజిన్ పద్మతో వచ్చాను. హాయ్. నీ బాడీ 5 minutes కావాలి, నాతో వస్తావా? ఏం కాంపిటీస్ తాకట్టు పెడతావా ఏంటి? రా. నీ వుడ్ బి ఇంత టాల్ గా ఉంటాడా? ఎందుకంటే హైట్ లేకపోతే స్ట్రైప్ షర్ట్ అంతగా బాగోదు. ఇంకొంచెం తక్కువ. అట్లీస్ట్ ఇంత మంచి కలర్ ఉంటాడా? లేకపోతే డార్క్ షేడ్ బాగోదు. కొంచెం తక్కువ. కనీసం ఇంత మంచి బాడీ ఉంటుందా? సాలిడ్ ఆర్మ్స్ ఉంటాయా? లేకపోతే హాఫ్ టీ షర్ట్ బాగుండదు. అంతుండవు. ఇవేం లేకపోతే ఇదే బెటర్. థ్యాంక్ యూ చందు. అంతేనా? ప్యాంట్ ఏం అక్కర్లేదా? ఛీ నాటి. హలో వదిన, వచ్చేస్తాను. కింద వదిన వెయిట్ చేస్తుంది, నేను వస్తాను. ఓకే బాయ్. బాయ్ అండి. ఓకే థ్యాంక్ యూ చందు. మన మధ్య ఎందుకులే. ఏమే నా వుడ్ బి కన్నా నీ లవర్ స్ట్రాంగ్ అని చెప్పడానికి ఇంత హైట్, ఇంత వెయిట్, ఇంత కలర్ అని ఒత్తి మరీ చెప్తావా? లవర్సా? కాదు, ఓన్లీ ఫ్రెండ్స్. నో, మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఒకరికొకరు చెప్పుకోకపోయినా నాకు అర్థమైంది. ప్రేమ పుట్టడం లేట్ అవ్వచ్చేమో కానీ చెప్పడం లేట్ చేయకూడదు. సార్ దాహం కొంచెం మంచి లేదు. ఇదిగో వాటర్ బాటిల్ అండి. థ్యాంక్స్ సార్. వాటర్ సార్. చచ్చిపోయేలా ఉన్నాను సార్, తినడానికి నేను తెప్పించండి సార్. బిర్యానీ తీసుకురండి సార్. జెంట్లమేన్ సార్. మీకు లెగ్ పీస్ వచ్చిందా?